అందరికీ శనార్థులు మంచిగున్నారల్లా. నేను వచ్చేసిన మొదలు అందరికీ ఆకాశ పండుగ శుభాకాంక్షలు. అప్పాలు గిప్పాలతోని పండుగ మంచిగా చేసుకున్నారు కదా. ఇక మన తీన్మార్ వార్తలు చూద్దాం. మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా. చలో పండ్రి. లోన్ల మాఫీకి రైతు బంధు పైసలు, పెట్టుబడికి కష్టమే కాసులు. ప్రజాభవన్ల కాంగ్రెస్ వల్ల మీటింగ్, పాలాభిషేకాల మీదనే డిస్కషన్. పార్టీ మారుడంటే తల్లిగారింటికి పోవుడనట, జగ్గారెడ్డి సార్ చెప్పిండు కొత్త మాట. తెలంగాణలో జోరు మీద ఉన్నది ఫ్రెండ్లీ పోలీసింగ్, లాకప్లనే నడుస్తున్నది రీల్స్ షూటింగ్. మొన్న అన్నారు కారు పాటోళ్ళ ఏజెంట్లు, ఇవాళ వాళ్ళతోనే పొన్నం సారు చర్చలు. నిజంగా రేవంత్ సారును మెచ్చుకోవాలనుల్లా. ఇంటి పెద్ద ఇంటిని ఎట్లా సదురుకొస్తాడో సారు కూడా రాష్ట్రాన్ని అట్లనే సదురుకొస్తున్నాడు. మనకేదైనా ఫీజు కట్టాలనుకోండి, మన అమ్మా నాయనలు ఏం చేస్తారు? అక్కడిని ఇక్కడిని పైసలు జమ్మేసి వాళ్ళు పండుగకు బట్టలు కొనుక్కొనుడు బంద్ చేసి పైసలు మనకిస్తారు. రేవంత్ సార్ కూడా జరంతా అసోని పనే చేస్తున్నాడు. కాకపోతే ఇంట్లో ఒక పెద్ద కిట్కున్నది. దావకానకు పోతే నొప్పి తెలవకుండా డాక్టర్ సూదేసినట్టే చేస్తున్నాడు రేవంత్ సారు. ఓట్ల ముంగట 2 లక్షల లోన్ మాఫీ చేస్తారని చెప్పిండు కదా. రేపటి సంధి ఈ కార్యం షురూ చేస్తారట. మంచిదేనాయే. లోన్ మాఫీ అవుతుందని అనుకుంటున్నారు కదా, కానీ అసలు ముచ్చట ఇక్కడనే ఉన్నది. కుండ మార్పిడి లగ్గమైన కాడ ఇటు పైసలు అటు పోయినా అటు పైసలు ఇటు వచ్చినా ఆలింట్లయేనాయే. ఇప్పుడు రేవంత్ సార్ కూడా అదే పని చేస్తున్నారు అన్నట్టు. మన పైసలతోనే మన లోను మాఫీ చేస్తున్నారు. అగో మా పైసలు ఎక్కడి అని పరేషాన్ కాకుండ్రి. వ్యవసాయం చేసేటోళ్లకు ఈ పాడికి రైతు బంధు పైసలు వచ్చేటి. దగ్గర 8 ఏళ్ల సంది టైముకు పడ్డాయి పైసలు. కానీ మొన్న యాసంగిలా తిప్పల పెట్టిండ్రు. ఇప్పుడు ఆనకాలం పంటలేసుడు అయిపోతున్నా పైసలు వస్తలేవు. ఇదే టైంలో లోన్ మాఫీ చేస్తానని రేవంత్ సారు పని మొదలు పెట్టిండు. రైతు బంధు పైసలు ఇచ్చడానికి 7,700 కోట్లు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వాళ్ళు లోను మాఫీకి 7,000 కోట్లు ఇస్తున్నారట. అంటే రైతు బంధు కింద ఇయ్యాల్సిన పైసలు ఆపి లోన్ మాఫీ పేరు మీద ఇస్తున్నారు అన్నట్టు. అంటే ఆనాకాలం పంటకు రైతు బంధు పైసలు సర్కారుల హుండీలో వేసినట్టే. కానీ 2 లక్షల లోను మాఫీ చేసడానికి 31,000 కోట్లు కావాలని రేవంత్ సారే చెప్పిండు. మరి ఇప్పుడు 1,00,000 రూపాయలే మాఫీ చేశానంటున్నాడు. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో సగం లోను మాఫీ చేస్తారన్నట్టు. అసొంటప్పుడు 7,000 కోట్లు ఎట్లా సాల్తాయి? తక్కువలో తక్కువ 15,000 కోట్లన్న కావాలి. కానీ ఎటు మొదలు గాని 7,000 కోట్లు ఎందుకు ఇస్తున్నారనే డౌట్ మీకు కూడా వచ్చే ఉంటది. అసలు ముచ్చట ఏంటంటే 15 ఆగస్టుకు లోన్ మాఫీ పక్కా అని దేవుళ్ళందరి మీద రేవంత్ సారు ఒట్టు పెట్టిండు. కానీ అందరికి 2 లక్షల మాఫీ చేసేంత పైకం సర్కారుల తన లేదు. బయట లోన్లు కూడా దొరుకుతలేవట. మరేం చేయాలని ఆలోచన చేస్తే రైతు బంధు పైసలను ఇటు మలిపిండ్రు. పావులా వంతు మంది రైతులకు లోన్లు మాఫీ చేసి అందరికీ చేసినాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మన టీవీలా పేపర్లా మస్తు రాయించుకుండ్రి. పబ్లిక్ రైతు బంధు మర్చిపోతారు. మిగిలిన లోను మాఫీ ముచ్చట కూడా మర్చిపోతారని ఓ ఆఫీసర్ చెప్పిండట. ఇంకేమున్నది, ఈ కథ మొదలు పెట్టిండ్రు సర్కారోళ్ళు. అందుకే రేపు మాపటీలి అన్ని ఊర్లల్లా కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేయాలని కూడా చెప్పిండు సీఎం సారు. అట్లుంటది కాంగ్రెస్ వాళ్ళతోని. బడిలా చదువు చెప్పాలి, పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఉండాలి, అందులో లాకప్లా దొంగలు ఉండాలి, కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఉండాలి, ఇట్లా సర్కారు ఆఫీసుల్లో సర్కారు వాళ్ళు ఉండాలి. పార్టీ మీటింగులు ఆఫీసులలోనే నడవాలి. కానీ రాష్ట్రంలో ఏమైతున్నదో ఎరికేనా? ఇగో మీరే చూడుండ్రి. ప్రగతి భవన్ కంచెలు పీకేసినాం, గడీలు బద్దలు కొట్టినాం, పబ్లిక్ అందరూ వచ్చి మీ తిప్పలు చెప్పుకోండి రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాడు చెప్పిండు. ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్ అని మార్చిండు. కానీ పబ్లిక్ వచ్చుడు కంటే పార్టీలు వచ్చుడే ఎక్కువైతున్నదట. కానీ రేవంత్ సారు ఇప్పుడు ఇంకో అడుగు ముంగటేసిండు. పార్టీలతోనే అందులో మీటింగ్ పెట్టిండు. రేపు సగం లోన్ మాఫీ చేసే కార్యం మొదలు పెడుతున్నారు కదా, దానికి సంబరాలు ఎట్లా చేయాలనే దాని మీద ప్రజాభవన్ లా మీటింగ్ పెట్టిండు. మంత్రులతోని ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెడితే తప్పులేదు. కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి జిల్లాల లీడర్లను పిలిచి మీటింగ్ పెట్టి
పెట్టిండు. కాంగ్రెస్ పార్టీకి మస్తు పనికొచ్చే పని చేస్తున్నాం, ఊరూరుకు ఇంటింటికి పోయి మేం లోన్ మాఫీ చేసినామని సాటింపేయండి చెప్పిండు రేవంత్ సారు. కానీ ప్రజాభవన్ అంటే సర్కార్ ఆఫీసు, అందులో సర్కార్ వాళ్ళ మీటింగులే నడవాలి, పార్టీ మీటింగులు పెట్టొద్దు. సీఎం సారు భాజపా పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడిండు. కానీ కుర్చీలో కూర్చున్న నాడు సారు ఇంకో మాట కూడా చెప్పిండు, ప్రజాభవన్ లా ప్రజా దర్బారు పెడతాం, నేనే వస్తా, జనాల తిప్పలు అరుచుకుంటానన్నాడు. ప్రమాణం చేసినాడు, పగటాల దాకా కూడా ఉండకుండానే మాయమైండు. మళ్ళా అటు దిక్కుపోలే, మా గోసలు తీరుతలేవని పబ్లిక్ ఏడుస్తున్నా అటు దిక్కు చూస్తలేడు. కానీ ఇలా పాటలతోని మీటింగ్ కోసం మాత్రం పోయిండు. సరే మీటింగ్ పెట్టుకుంటే పెట్టుకోండి, సగం లోన్ మాఫీ చేసి దానికంటే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి సంబరాలు చేసుకోండి, కానీ ప్రజావాణిలో మా గోసలు ఇనటానికి ఎందుకు వస్తలేవు సారు అని 7 నెలల సంది కాగితాలు పట్టుకొని లైన్లో నిలబడుతున్న వాళ్ళు అడుగుతున్నారు. రాజకీయంలో లెక్కలే అలాగుంటాయి. ఏ గుర్తు నీడలుంటే అక్కడి మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. పెద్దరికం తెలిసినోళ్ళు మమ్మల్ని మించినోళ్ళు ఎవ్వరు లేరని చెప్తుంటారు. కానీ లాస్ట్కు అధికారం ఏడుంటే అక్కడికే పోయి చేరుతారు. తెలంగాణలో ఇప్పుడు ఇదే నడుస్తున్నది. ఎవ్వరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలుస్తలేదు. ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళెందుకు చెప్తున్నానంటే తెలంగాణలో ఇప్పుడు మొత్తం పార్టీలు మారుడు మీదనే ముచ్చట నడుస్తున్నది. అధికారంలో ఉన్న షెయి పార్టీలకు దుంకుటానికి చాలా మంది చూస్తున్నారట, కానీ ఊకే దీని మీదనే మాట్లాడుతున్నారు. ఇది పెద్ద ముచ్చటే కాదని కాంగ్రెస్ లీడరు జగ్గారెడ్డి సారు చెప్తున్నాడు. పదే పదే మాట్లాడుతున్నారు మీరు. పార్టీలు మారడము, ఇటు నుంచి అటు పోవడము, అటు నుంచి ఇటు రావడము అది మామూలే, అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి ఇది కామన్. ఇది సీరియస్ మ్యాటర్ కాదుగా. ఇది అత్తగారిల్లు తల్లిగారిల్లు అయిపోయింది. ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా అయిందంటే అత్తగారిల్లు తల్లిగారిల్లు. అబ్బబ్బా ఏం చెప్పిండ్రు సారు, ఇప్పుడే ఇట్లా చెప్తున్నారా? అంతకు మొదలు కూడా ఇట్లనే చెప్పేటోళ్ళ, కానీ రాజకీయం అంటే సమజ్గానోళ్ళకు కూడా మెదడుకు ఎక్కేటట్టు చెప్పిండ్రు. పార్టీలు మారుడంటే తల్లిగారింటికి అత్తగారింటికి పోయినట్టేనట, పెండ్లైనాక తల్లిగారింటికి అత్తగారింటికి తిరిగినట్టు. రాజకీయం వచ్చినాక అధికారం లేని పార్టీలకెళ్ళి అధికారం ఉన్న పార్టీలకు పోవుడు బరాబరే అంటున్నారు సారు. ఎంతైనా అనుభవం కదా సారుకు. అప్పట్లో కారు పార్టీల గెలిచి షేయి పార్టీల దుంకింది కదా, అదే అనుభవం తోటి చెప్తున్నట్టున్నాడు. అంత మంచిగానే ఉన్నది కానీ సారు, ఈ పార్టీలు మారే దాంట్లో అత్తగారి లేది తల్లిగారి లేది. ఇంకో ముచ్చట, మీరేమో తల్లిగారిల్లు అత్తగారిల్లు అని అంటున్నారు, మరి రేవంత్ సారేమో నాకు ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయి అన్నాడు. ఆ టెన్క కారు పార్టీలో కూడా పని చేసిండు, సైకిల్ పార్టీకి ప్రెసిడెంట్ కూడా అయ్యిండు, ఇప్పుడు మీ పార్టీలో మంత్రి అయ్యిండు. మరి రేవంత్ సార్కు తల్లిగారి లేది అత్తగారి లేది. మీరేమో అటు బోర్డులో తప్పలేదంటున్నారు, మరి రేపు రేవంత్ సారు మళ్ళా తల్లిగారింటికి పోతారని బయట మాట్లాడుకుంటున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ అన్నారు కాబట్టి బీజేపీలకు పోతారా? అటెనక పని చేసిన కారు పార్టీలకు పోతారా, లేకపోతే చంద్రాల సారు పార్టీలకు పోతారా అనేది సమజైతలేదు. జగ్గారెడ్డి సారు జరా ముచ్చట తెలుసుకొని చెప్పుండ్రి. అటెనక మీ పార్టీలు ఉన్నోళ్ళన్నా అత్తగారిలు ఎత్తుకుంటున్నారో కూడా తెలుసుకోండి, లేకపోతే ముంగడ మీకే పరేషాన్ అవుతుంది. ఎవరన్నా తెలిసి తప్పు చేస్తారా? చెయ్యరు కదా. తప్పు చేసిన వాళ్ళతోని మాట్లాడడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. వాళ్ళు కనిపిస్తేనే ముఖం తిప్పుకొని పోతారు. ఇక వాళ్ళ మీదనే ఎదురు తిరిగిన వాళ్ళ దగ్గరికి అస్సలే పోరు. కానీ మన తాన ఒక గమ్మతి ముచ్చట అయింది, అదేందో చూద్దాం పాండ్రి. మన కాంగ్రెస్ సర్కార్ వాళ్ళ పనులు గమ్మతున్నాయి పోండ్రి. ఎందుకంటే కొలువుల కోసం కొట్లాడేటోళ్లను కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు. కారు పాటోళ్ళు పైసలు ఇచ్చిందని, కేటీఆర్ సార్ చెప్తేనే రోడ్ల మీదకి వచ్చిందని, దీక్షలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చిండ్రు. తిండి బంద్ చేసి దీక్ష చేసిన మోతీలాల్ సారును కూడా అట్లనే అన్నారు. ఇక ఒక అక్కను పట్టుకొని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీను శంఖిని అని మాట్లాడిండు. ఆ అక్క నిరుద్యోగి కానే కాదు, కాంగ్రెస్ ను బద్నాం చేసడానికే కారు పాటోళ్లతోటి మిలాఖైందని సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చినట్టు రాసిండ్రు. చెప్పలేని తీర్ల ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టిండ్రు.
కానీ అసలు ముచ్చట ఏందంటే ఇవాళ నిరుద్యోగులు పొన్నం సారును కలిసిండ్రు. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరినైతే తిట్టిండ్రో వాళ్ళే ఈ మీటింగ్లు ఉన్నారు. శంఖిని అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిట్టిన అక్క కూడా ఈ మీటింగ్లు ఉన్నది. మరి ఆమె నిరుద్యోగి కాదని షేయి పాటోళ్లే అన్నారు. ఇంకొందరిని ఎందుకు మంత్రి గారు పిలిచిండ్రు అంటే వాళ్ళు కొలువులు లేనోళ్ళని ఒప్పుకుంటున్నారా, లేకపోతే మీరు మీటింగ్ పెట్టింది అసలు నిరుద్యోగులతోని కాదు పక్క పార్టీ పైసలు తీసుకొని ధర్నాలు చేస్తున్నోళ్ళతోటి అని ఒప్పుకుంటున్నారా? జర ఏదో ఒకటి చెప్పుండ్రి పొన్నం సారు, లేకుంటే అందరూ మిమ్మలను మాటలు అంటారు. తెలంగాణలో పోలీసు వాళ్ళు మస్తు మారిపోయినరు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అప్పట్లో చెప్పేటోళ్ళు ఇప్పుడు దాన్ని ఇంకింత ఎక్కువ చేసిండ్రు. తప్పులు చేసేటోళ్ళ మీద కోపం చేస్తే వాళ్ళు మారరు, మంచి కొద్ది చెప్తేనే మారతారని కొందరు చెప్తుంటారు. పోలీసు వాళ్ళు అదే పని చేస్తున్నారట. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళ మీద లాఠీలు వాడతలేరట. మరి వాళ్ళను ఎట్లా మారుస్తున్నారో మీరే చూడండి. రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చినామని చెప్తున్నారు కదా సర్కార్ వాళ్ళు. చూడండి ఆ ప్రజాపాలన ఎంత ముద్దుగున్నదో. కొలువుల కోసం రోడ్ల మీదకి వస్తే ఈపులు వలగొడుతున్నారు, తీసుకుపోయి స్టేషన్లు వేస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు. కానీ గలీజ్ పనులు చేసిన వాళ్ళని మాత్రం స్టేషన్ కు తీసుకుపోయి కొత్త అల్లునికి చేసినట్టు మర్యాదలు చేస్తున్నారు. ఇక చూడండి ఒక ఆమెను కిడ్నాప్ చేసిందని ఓ పిల్లగాని మీద ఆమె ఇంటోళ్ళు కేసు పెట్టిండ్రు. ఆయనను తీసుకొచ్చి ఇట్లా స్టేషన్లు వేసిండ్రు. అట్లా వేసిన వాళ్ళతోని ఎవ్వలను మాట్లాడనియరు. కానీ ఇక్కడ చూడండి లోపటున్న ఆయనతోని ఈ పిల్లగాడు ఎంత మంచిగా పాండబ్బాకాడ నిలబడి టైం పాస్ చేసినట్టే ముచ్చట పెడుతున్నాడు. దాన్ని ఫోన్ లో వీడియో కూడా తీసుకుని సోషల్ మీడియాలో పెట్టిండు. అయినా పోలీసు వాళ్ళు ఏమనలేదంటే ఎంత చక్కదనంగా పని చేస్తున్నారో కదా. పోయిన సర్కార్ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్పిండ్రు. ఇప్పుడు వీళ్ళు నిజంగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు అన్నట్టు. పనిల పని ఇంకో 2-3 దోస్తులను షాయలు సిగరెట్లు కూడా తీసుకొచ్చి ఇస్తే మంచిగా ముచ్చట్లు పెట్టుకుందరు కదా. ఒక్కడితోటి ఎంతసేపు ముచ్చట పెడతాడని ఈ వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు. నిలబడి మాట్లాడు కూడా తిప్పలేనాయే. అందుకే 4 కుర్చీలు కూడా తెప్పిస్తే మంచిగుంటదని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, మొత్తం చింతపండు చేసే పోలీసింగే ఉంటదని మొన్ననే మైకులు పెట్టి మరి మొన్ననే పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. మరి ఇప్పుడేమో ఇట్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు. కానీ కొలువుల కోసం చదివేటోళ్ళు రోడ్ల మీదకి వస్తే మాత్రం ఇప్పుడు విమానం మొత్తం మోగిస్తున్నారు. అక్కడి టీవీలోళ్ళు పోతే వాళ్ళను గల్లా పట్టి గుంజుకపోతున్నారు. కానీ బేకార్ పనులు చేసేటోళ్ళని మాత్రం స్టేషన్లో కూర్చోబెట్టి కొత్తలను కంటే ఎక్కువనే మర్యాదలు చేస్తున్నారు. భారతంలో పాండవులు కౌరవులు ఉంటారు. పాండవులు మంచోళ్ళని కౌరవులు చెడ్డోళ్ళని పేరు పడ్డది. అప్పటి సంది ఇప్పటిదాకా అదే పేరు నడుస్తున్నది. రామాయణంలో లంకలో ఉన్నోళ్ళకు కూడా అట్లనే చెడ్డ పేరున్నది. కానీ ఇప్పుడు సర్కార్ ఆఫీసర్లకు పోలీసు వాళ్ళకు ఆ పేరు వస్తున్నది. కానీ అయాళ్ళు లోక కళ్యాణం కోసం అట్లా చేసిండట. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో పోండ్రి. कर्मचारी बैठल मरते हैं, कर्मचारी बैठल मरते हैं, हमारी कोई नहीं सुनते हैं. हम क्या करेंगे बच्चा, हम क्या. అగో ఈ పెద్ద మనిషి ఇట్లా కింద బోర్లాడుతుండేందని చూస్తున్నారా? ఏం చేస్తాముల్లా, వ్యవసాయం చేసేటోళ్ళు పేదోళ్ళ గోసలు ఇట్లనే ఉంటాయి. ఈ పెద్ద మనిషిది మధ్యప్రదేశ్ రాష్ట్రం మన్సౌర్ అనే జిల్లాలో ఓ ఊరు. ఆయనకు జరంతా భూమి ఉన్నదట. కానీ దాన్ని ఏరేటోళ్ళు కబ్జా పెట్టిండట. పోలీసు వాళ్ళ తానికి పోతే పట్టించుకోలేదట. ఏ ఆఫీసర్ల తానికి పోయినా ఇంటలేరట. ఇట్లా కాదని చక్కగా కలెక్టర్ ఆఫీస్కే వచ్చిండు. కానీ కలెక్టర్ సార్ కూడా పట్టించుకోలేదట. దీంతో మస్తు బాధపడుకుంటా పొర్లు దండాలు పెట్టిండు. ఎంతమంది ఆఫీసర్ల చుట్టూ తిరగాలే, నన్నెందుకు ఇట్లా గోస పెడుతున్నారని మస్తు ఏడ్చిండు. కానీ సర్కార్ ఆఫీసర్లు ఎందుకు ఇట్లా చేస్తారో సమజ్ కాదుల్లా. పక్క పొంటి ఎవరన్నా బాధపడతా అంటే మనకు ఏడుపు వస్తుంది. కానీ ఈ రైతన్న ఇట్లా పొర్లు దండాలు పెట్టిన ఆఫీసర్ల మనసులు కలుగుతలేవంటే ఎంత బండగుండెలో అర్థం చేసుకోండి. ఆ కుర్చీలో కూసోంగలే ఇట్లా ఎందుకు అవుతారో కదా. పేదోళ్లకు మంచి చేయకుంటే వాళ్ళకు కొలువులు ఎందుకు, లక్షల రూపాయల జీతాలు ఎందుకు? ఇవి మన తీర్మానం ముచ్చట్లు. ఇంకటి మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.